నీ ప్రేమను చంపుకోవడమే కాదు, చంటిగాడిని కూడా చంపిందనివవుతావు. ఫ్రెండు నీకోసమే వెతుకుతున్నాను. దేనికి? దేనికంటావేంటి? అవతల అక్షితని చరణ్ని రెడీ చేస్తున్నారు. పంతులు గారేమో మండపం ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. కాసేపట్లో విఘ్నేశ్వర పూజ అంటున్నారు. ఇప్పటి వరకు అసలు ఈ పెళ్లి ఎలా ఆపుతావో, నా పెళ్లి ఎలా చేస్తావో అసలు నువ్వు నాకు చెప్పనే లేదు. అసలేంటి నీ ప్లాను? చెప్పు ఫ్రెండు. నువ్వు ఇలా సస్పెన్స్ లో పెడితే నేను ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. ఇదిగో నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే ఎలాగా? నన్ను చచ్చిపోమంటావా? చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఒరే ఒరే ఒరే, మాట్లాడితే ఎందుకు ఆ మాటలు మాట్లాడతావు? తను అదే పనిలో ఉంది కదా. నువ్వు టెన్షన్ పడి తన్ని టెన్షన్ పెట్టుకో. నువ్వు రా, ముందు రా రా. భగవంతుడా, ఏంటి పరీక్ష? చరణ్ ఇష్టపడింది నా వాయిస్ అని తెలుసు. నిజం చెప్తే తను నాకే దగ్గర అవుతాడని తెలుసు. కానీ పరిస్థితుల కారణంగా చెప్పలేకపోయాను. ఇప్పుడు అక్షితనే తీసుకుంటే తన ప్రేమ నిజం కాదు, ఆస్తి కోసం తనని లవ్ చేశాను అంటుంది. అక్షిత స్వార్థంతో చరణ్ కి దగ్గర అవుతుంది, తనని మోసం చేస్తుంది. మరి నేను చేస్తుందేంటి? అక్షిత ప్రేమ నిజం కాదని తెలిసిన తర్వాత నేను నిజాన్ని దాచిపెట్టి నేను చరణ్ని మోసం చేస్తున్నట్టే కదా. ఇదొక సమస్య అయితే చంటిది మరొక సమస్య. దీనికి సొల్యూషన్ ఏంటి? ఎలా పరిష్కరించాలి? ఈ పెళ్లి జరిగితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.